స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మీరు మమ్మలను ప్రత్యేకపరచుకొని పిలుచుకొని ఏర్పరచుకొని అయా నియమించి మీ రాజ్య పౌరులుగా మీ బిడ్డలుగా మమ్మలను అయ్యా చేసుకున్నందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా మీ రక్తంలో కడిగి మమ్మలను నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా ఇంకా ఎంతోమంది నాయన మీ యొక్క సన్నిధికి రాని వారు ఉన్నారు. వారు కూడా మీ సన్నిధికి రావడానికి నేను ఆకర్షించమని కోరుకుంటున్నాం. అయ్యా వచ్చిన మేమందరం మనసార హృదయమార మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, కీర్తించుటకు మీరిచ్చిన నాయన ఈ సహవాసాన్ని బట్టి, మందిరమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా పాటలు పాడుతుండగా స్వరములను ముట్టండి, వాక్యమైన దేవా మాట్లాడండి, సమస్తంలో మీరైని నడిపించమని కోరుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా అయ్యా తండ్రుల దినోత్సవం జరుపుకుంటుండగా దేవా ఈ దినమును మా ప్రభువా అయ్యా ఇదిగో నాయన తండ్రుల బాధ్యతను పిల్లలు ఎరిగిన వారై తండ్రులు పిల్లలను మా ప్రభువా పెంచే విషయంలో ఎరిగిన వారై బాధ్యత కలిగిన వారై ముందుకు సాగినట్లుగా అయ్యా నేర్చుకున్నట్లుగా అయ్యా నాయన జీవితాన్ని నాయన అనుసరించి నడుచుకున్నట్లు సహాయం కోరుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాన్ని మీకు అర్పించుకుంటూ యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ, యేసుని ప్రేమ ఎవరు కొలవలేనిది. యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. భార్యాభర్తల మధ్య
వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనెయున్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనెయున్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా.
ఎంతమంది నేను అస్సలు సంతోషంగా లేనక్క అన్నారు? ఒకసారి హల్లు చెప్తానా? అంటే మనం పాడుతున్నది ఎలా ఉందంటే ఏదో తప్పక పాడాలి, ఏదో తప్పక చేయాలి అన్నట్టుగా ఉంది. హల్లెలూయా. ఒకసారి 2 నిమిషాలు మన కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో వచ్చేటప్పుడు ఏమైనా డిస్టర్బెన్సెస్ జరిగి ఉండొచ్చు మన లైఫ్లో, మన ఇంట్లో ఏవైనా కలవరాలు ఉండొచ్చు. కానీ ఈ ఒక్క నిమిషం దేవునితో చెప్తాం, దేవా నేను నీ సన్నిధిలో నా పూర్ణ మనస్సుతో నా పూర్ణ ఆత్మతో నేను నిన్ను ఆరాధించాలి. నేను ఇక దేనిపైన నా మనసు ఉంచడానికి వీల్లేదు ప్రభా. నీ నామాన్ని నేను గణపరచాలి, నీ నామాన్ని నేను స్తుతించాలి, నీ స్వరము నేను వినాలి. నీ సన్నిధిలో కూర్చున్నంతసేపు నా హృదయం నీ పైన కేంద్రీకరించాలి ప్రభా. ఆ రీతిగా నాకు సహాయం చేయండి. ఒక్కసారి ఎవరికి వారు నోరు తెరిచి దేవుణ్ణి అడుగుదామా? అయ్యా నేను పాడుతున్నప్పుడు నీ కొరకు పాడాలి ప్రభా, నాకు సహాయం చేయి. నీ ఆత్మ చేత నన్ను నింపు. నీ మందిరములో కూర్చున్న నేను నీ వైపు మాత్రమే చూడాలి ప్రభా. నీ మందిరంలో కూర్చున్న నేను నిన్ను మాత్రమే ఆరాధించాలి ప్రభా. నీ మందిరంలో కూర్చున్న నేను నీ స్వరమును వినాలి ప్రభా. నాకు సహాయం చేయనని అందరం మన హృదయాల్ని దేవుని పైన లగ్నం చేద్దామా? ఒక్క నిమిషము. మీకు ఏ కలవరాలున్నా, దుఃఖాలున్నా, బాధలున్నా అవన్నీ పక్కన పెడదాం. ఆదివారము పునరుద్ధాన దినము, ఆయనను ఆరాధించే దినము. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయనను ఆరాధించాలి. అడుగుదాం దేవుణ్ణి, అయ్యా నేను నా పూర్ణ మనస్సుతో నేను ఆరాధించాలి, నాకు సహాయం చేయండి అయ్యా. నా పూర్ణ బలముతో నేను ఆరాధించాలి, నాకు సహాయం చేయండి. ఇంకా ఏ ఆలోచన నా హృదయంలోనికి రావడానికి వీల్లేదు ప్రభా. నేను సంతోషంగా నీ సన్నిధిలో పూర్ణ సంతోషము కలదని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు నాకు ఆ సంతోషం కావాలి. నేను నీ సన్నిధిలో ఉన్నంతసేపు నేను సంతోషంగా నేను ఆరాధించాలని దేవుని సన్నిధిలో అడుగుదామా? గొప్ప దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతి నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించదనని పాటను పాడి దేవుని నామాన్ని గణపరుదాం. ఒకవేళ మీకు ఈ పాట రాకపోతే రెండోసారి ప్రయత్నం చేయాలి. తర్వాత కూర్చున్న మీరందరూ పాడకపోయినా, చప్పట్లు కొట్టకపోయినా, మా దగ్గర 6 మైకులు ఉన్నాయి, 2 మైకులు వచ్చేస్తాయి మీ దగ్గరికి. హల్లెలూయా. చక్కగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. రెండోసారి పాడదామా? ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా ఈరే, అన్నిటిని చూచుకొనును. చప్పట్లు కొడుతూ పాడదాం. యెహోవా ఈరే, అన్నిటిని చూచుకొనును. కొదువలేదు నాకు, కొదువలేదు. నమ్మి పాడదామా? కొదువలేదు నాకు, కొదువలేదు. కొదువలేదు నాకు, కొదువలేదు. కొదువలేదు నాకు, కొదువలేదు. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా రాఫా, స్వస్థతనిచ్చును. యెహోవా రాఫా, స్వస్థతనిచ్చును. భయము లేదు నాకు, భయము లేదు. 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 ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా షాలోమ్, శాంతినిచ్చును. యెహోవా షాలోమ్, శాంతినిచ్చును. శాంతిదాత నా శాంతిదాత,
శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, ప్రభు నామమున ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను, ప్రభు నామమున ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా నిసియే ఎల్లప్పుడూ జయమిచ్చును, యెహోవా నిసియే ఎల్లప్పుడూ జయమిచ్చును. జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున. కొదువలేదు కొదువలేదు నాకు కొదువలేదు, కొదువలేదు నాకు కొదువలేదు, భయము లేదు భయము లేదు నాకు భయము లేదు, భయము లేదు నాకు భయము లేదు. శాంతిదాత శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది, ప్రభు నామమున ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను, ప్రభు నామమున ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. ఆయన యెహోవా ఈరేగా, యెహోవా రాఫాగా, యెహోవా షాలోముగా, యెహోవా నిస్సిగా మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక పాటను పాడి ఆయన నామాన్ని కనపరుద్దాం. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరే ఉదయ నక్షత్రాలంటూ ఆయన నామాన్ని కనపరుద్దాం. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు, కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. నూతన ఆకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును, దేవుడే మనతో గుడారమయ్యుండును, మనమంతా మరలా పాడేదము. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు, కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. జీవమే జీవమే ప్రాణమే ప్రాణమే నిత్యమో మనలో ఉందును. రెండోసారి పాడదాము. జీవమే 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 ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉందును. తండ్రి క్రీస్తుయు పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై ఉండును. రెండోసారి పాడదాము. తండ్రి క్రీస్తుయు పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై ఉండును. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు, కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడా ఉండే ఉండవు. నమ్మి పాడదామా. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడా ఉండే
ఉండవు. సూర్య చంద్రులు వెలుగును ఇవ్వవు, దేవుడే వెలుగై ఉండును. సూర్య చంద్రులు వెలుగును ఇవ్వవు, దేవుడే వెలుగై ఉండును. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారుడు. నూతన ఆకాశము, నూతన లోకము, నూతన యెరూషలేము వచ్చును. దేవుడే మనతో గుడారమయ్యుండును, మనమంతా మరలా పాడేదము. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరిగా ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరిత అనే పాటను పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. పాడమ ఆసక్తితో నిన్ను, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మంచివాడా స్వరాలెత్తి పాడదాం. మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రెగా పాపములన్నీ
మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. నమ్మి పాడదామా? ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. రక్తము చిందిన సాక్షిగా ఉందును, నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా ఉందును, నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా రక్షకుడా యేసునాథా, ఆరాధనా ఆరాధనా. రక్షకుడా రక్షకుడా యేసునాథా, ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. మంచివాడా మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. చివరిసారిగా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి అందరము కలిసి అయ్యా బలి అయిన గొర్రెగా పాపమునంతా మోసి పరిశుద్ధ రక్తము నా కొరకు చిందించవయ్యా, నీకు వందనాలంటూ హృదయపూర్వకంగా చెప్దామా దేవునితో. బలి అయిన గొర్రె స్వరాలు ఎత్తి పాడదాం. అవునేసయ్య మోసి తీర్చితివే. పూర్ణ శక్తితో
అవును యేసయ్య. గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకే, పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. అవును యేసయ్య. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, ఆరాధన ఆరాధన స్వరాలు ఎత్తి పాడదాం. ఆరాధన నీకే యేసయ్య. ఆరాధన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, ఆరాధన. ఆరాధన. ఎన్నెన్నో ఇక్కట్లు, ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా. పూర్ణ బలముతో ఈ మాట చెప్దామా? అవునే సరే. ఎన్ని కష్టాలు వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టనే. వచ్చిన నిన్ను విడువానయ్యా. రక్తము చిందిన నీకు సాక్షిగా ఉంటానయ్యా. రక్తము చిందిన సాక్షిగా ఇది నిశ్చయము ప్రభా. నిశ్చయం నిశ్చయమే. అవునేసయ్యా. రక్తము చిందిన సాక్షిగా యుందును, నిశ్చయం నిశ్చయం. ఇంకొకసారి చెప్తామా? రక్తము చిందిన, రక్తము చిందిన సాక్షిగా యుందును, నిశ్చయం నిశ్చయం. పూర్ణ మనస్సుతో చివరిసారిగా చెప్తామా? రక్తము చిందిన సాక్షిగా యుందును, నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా, రక్షకుడా, యేసునాథా, ఆరాధన ఆరాధన. రక్షకుడా, రక్షకుడా, అవునేసయ్య, మా రక్షకుడు నీవే. యేసునాథా, ఆరాధన ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 109వ కీర్తన 11వ వచనం నుంచి 23వ వచనం నుంచి చదువుకుందాం. సాగిపోయిన నీడవలే నేను క్షీణించి ఉన్నాను, మిడతలను పారదోలినట్లు నన్ను పారదోలుదురు. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయెను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. వారి నిందలకు
నేను ఆస్పదుడనైతిని. వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు, యెహోవా అయిన నీవే దీని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. వారు శపించుచున్నారు కానీ నీవు దీవించుదువు. వారు లేచి అవమానము పొందెదరు కానీ నీ సేవకులు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక. తమ సిగ్గునే నిలువుటంగీ వలె కప్పుకొందురుగాక. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచువారి చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలిచిచున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ వారం అంతా నేను దేవునితో కొంత సమయం గడిపాను, వాక్యాన్ని చదివాను, దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని గడిపాను అన్న వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. ఒకవేళ ఇంకా దేవుని మందిరము, దేవుని సన్నిధిలో నీవు సమయము గడపట్లేదంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నేను ఇంకా కలవరపెట్టట్లేదు అన్నమాట. హల్లెలూయా. చుట్టూ ఏమేం జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా ఎవరికి భద్రత లేని రోజుల్లో మనం ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని రోజుల్లో మనం ఉన్నాం. చుట్టూ యుద్ధ వాతావరణం ఉంది. మరి కుటుంబాల్లో సమాధానము లేదు. ప్రపంచంలో దేశానికి మధ్య సమాధానము లేదు. మరి ఎక్కడ చూసినా కొట్లాట్లు, గొడవలు జరుగుతున్న ఈ రోజుల్లో క్రైస్తవులుగా ఉన్న మనము ఏం చేయాలంట? మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి నీవు ఇంకా దేవుని మందిరంలో లేదా దేవుని సన్నిధిలో సమయము గడపట్లేదు అంటే మరి మనల్ని మనమే ప్రశ్న చేసుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. మరి ఎటు చూసినా గడ్డు పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. ఇంకా మన కుటుంబాల్లో రక్షణ లేని వారు ఉన్నారా లేరా? ఉన్నారు. మరి ఏ రోజు ఎలా అవుతుందో తెలియట్లేదు కాబట్టి వారి యొక్క బాధ్యత ఎవరిపైన ఉంది? ఎవరిపైన? మన పైన ఉంది. కాబట్టి వారు రక్షణ పొందనంత వరకు నువ్వు అలసిపోకూడదు. ఒక దైవ సేవకుడు ఇలా అన్నాడు, ఏంటంటే నీవు నీ స్నేహితుల మధ్యలో లేదా నీ బంధువుల మధ్యలో ఉన్నప్పుడు నీవు క్రైస్తవుడివి కదా, నేను క్రైస్తవురాలిని కదా, మనం వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడట్లేదు అంటే నువ్వు నిజమైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా ఈ మాట? అంటే నీవు వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు వారు నిన్ను చూసి అరే వీళ్ళున్నారు, నేను ఇలా మాట్లాడకూడదు, లేదా వీళ్ళు ఉన్నారు, నేను ఇలా ప్రవర్తించకూడదు ఎందుకంటే వీళ్ళు క్రైస్తవులు అనేట్టుగా నువ్వు ఉన్నావా? వాళ్ళతో పాటు కలిసిపోతున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నువ్వు ఎక్కడున్నా మనం అందరిలో ఉప్పులా కలిసిపోవాలి కదక్క, అందుకే మేము కలిసిపోతున్నాం అని మాత్రం చెప్పకండి. వారిని మార్చడానికి, వారి జీవితాల్లో నువ్వు ఉప్పుగా ఉండాలి, అంటే రుచికరంగా వారి జీవితాలను మార్చడానికి మనం ఉండాలే తప్ప మనమే కనుమరుగైపోకూడదు.
ఈరోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు ఉన్నా సరే వారి ప్రవర్తన అలాగే ఉంటూ వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ వారు చేసే అన్ని అల్లరి చేష్టల్లో నువ్వు కూడా పాలు పంపులు పొందుతున్నావు అంటే నువ్వు నేను నిజమైన క్రైస్తవురాలము కాదు. కాబట్టి దయచేసి మనము ఈ సంవత్సరం 6వ నెల కూడా వచ్చేసింది. మరి ఈ 6 నెలలో మన జీవితాన్ని ఏమన్నా మార్చుకున్నామా? దేవుని కొరకు మనం ఏదైనా చేసామా? దేవుని సన్నిధిలో మనలో ఏదైనా మార్పు ఉందా? మన ఇంట్లో ఏదైనా మార్పు వచ్చిందా? వచ్చిందమ్మా, ఎందుకు రాలేదు? పోయినసారి పాత సోఫా తీసి కొత్త సోఫా వేసాం. అక్క పాత బండి తీసేసి కొత్త బండి కొనుక్కున్నాం. కొత్త ఫోన్ కొనుక్కున్నాం. బట్టలు మార్చాం. ఇవన్నీ జరిగాయి. నీ హృదయంలో ఎంత మార్పు వచ్చింది? ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడు మనకు అన్నీ ఇస్తున్నాడు. అలాగే ఆయన మన నుంచి కోరుకుంటుంది ఒకటి, ఆయనతో కొంత సమయం గడపాలి. ఆయనను ప్రేమిస్తున్నామని చెప్తూ ఆయనతో సమయం గడపలేకపోతే నిన్ను రేపటి రోజు ఇందాక అందరూ చివరిలో ఒక మాట పలికారు. ఏం పలికారు? రక్తము చిందిన ఎలా ఉంటారు? ఎలా? కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడైనా ఎలా ఉంటారు? సాక్షిగా ఉంటానని చెప్పారు. మొదట సాక్షిగా ఉండాలంటే నిన్నెవరైనా దేవుడి గురించి ప్రశ్నిస్తే చెప్పడానికి నీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? దేవుడు ఎవరు అని అడుగుతారు అంతే. ఫస్ట్ క్వశ్చన్. నీ సమాధానం ఏంటి? టక ఒక్కో మాట చెప్పండి. దేవుడు ఎవరు అంటే మీకు? రక్షకుడు, కాపాడేవాడు, దీవించేవాడు. మా అమూల్యకి ఎప్పుడూ దీవెనలే కావాలి. దీవించేవాడు. సంగీత, యేసయ్య ఎవరు నీకు తెలీదు? మీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? ఆదం అంకుల్, మీకు యేసయ్య ఎవరు? అన్య బాబు, నీకు రక్షకుడు. ద్వారకా సిస్టర్, మీకు యేసయ్య ఎవరు? తండ్రి. హల్లెలూయా. ఆంటీ, అత్తయ్య, మీకు మీ కొరకు ప్రాణం పెట్టాడు. శ్రావణి, ఆశ్రయం, దేవుడు ఆశ్రయం. చింటూ, మంచి కోరేవాడు. హల్లెలూయా. బాలనన్నయ్య, నీకు అంతే. కొడుకుల ఆన్సర్లు తండ్రులకి యాక్సెప్టెడ్ లేదు. మీరు చెప్పాలి ఇంకో మాట. యేసయ్య నీకెవరు? నిన్నెవరైనా వచ్చి అది ప్రేమించేవాడు. ఉదయ్, సేవకుడు. హల్లెలూయా. అద్భుత కార్యములు చేసేవాడు. మా వాడికి అద్భుత కార్యాలు కావాలి. ప్రత్యూష, విమోచకుడు. సుధీరన్న, స్నేహితుడు, రక్షకుడు, దేవుడు. పాస్టర్ గారు, మీకు అన్నీ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదే చెప్పాలి మీరు. ఇదే సువార్త. తెలుసా? మిమ్మల్ని అడిగినప్పుడు ఎవరైనా యేసయ్య ఎవరంటే నీ జీవితంలో ఆయన ఎవరో నువ్వు చెప్తే అవునా, ఎందుకు ఆయన అన్నప్పుడు అప్పుడు దేవుడు చేసిన కార్యాలు చెప్పాలి. ఇంతే సువార్త. ఈరోజు నుంచి నాకు సువార్త చెప్పడం రాదు అని ఎవ్వరు అనొద్దు. మీరందరూ ఇప్పుడు సువార్త చెప్పారు. హల్లెలూయా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చింటూ, ఉదయ్ దగ్గర నుంచి ఆన్సర్స్. ఎంత చక్కగా చెప్పారు. నిజంగా దేవుడి లోకానికి సేవకుడిగా వచ్చాడు. ఆయన సేవ చేయించుకోవడానికి రాలేదు. అదే మనస్సు ఈరోజు నీకు నాకు ఉండాలి. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మనమందరము కూడా అదే మనస్సుతో ఉండాలి. హల్లెలూయా. రండి 109వ కీర్తన. మరి ఈ 109వ కీర్తనలో దావీదు తన యొక్క బాధని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఆయన బాధపడుతున్నాడు. ఏంటంటే నేను చాలా ప్రేమించిన వాళ్ళే నా మీదకు వస్తున్నారు, నేను చాలా ప్రేమించిన వాళ్ళే నా మీద కీడు తీసుకొస్తున్నారు అంటూ ఆయన ఏమంటున్నాడంటే మీ అందరికీ అనిపించవచ్చు అక్కడ 8వ వచనము నుండి ఈ 18వ వచనం 19వ వచనం దాకా మొత్తం ఆయన ఇలా అవ్వాలి, వాళ్ళకి అలా అవ్వాలి, ఇలా అవ్వాలి అని దావీదు ప్రార్థిస్తున్నట్టుగా చూస్తున్నాం కదా. మీరు అందరూ అనుకోవచ్చు అదేంటి దావీదు అంత మంచి భక్తుడై ఉండి వాళ్ళకి ఇలా కావాలి అలా కావాలని కోరుకుంటున్నాడంటే, దావీదు జీవితంలో మనం ఆలోచన చేస్తే సౌలు తనని చంపడానికి వస్తున్నప్పుడు దేవాతి దేవుడు ఒకానొక సమయంలో సౌలును దావీదుకు అప్పగించాడు. ఒక గుహలో సౌలు పడుకొని ఉన్నాడు. దావీదు అక్కడికి వెళ్ళాడు.
దావీదు చేతికి సౌలు చిక్కాడు. అంటే ఇప్పుడు దావీదు చంపాలనుకుంటే, ఇప్పుడు నేను సంధ్య ఉన్నాం, సంధ్య నన్ను చంపడానికి వస్తుంది అంటే ఇప్పుడు సంధ్య నాకేమైనట్టు? శత్రువు అయినట్టు కదా. అయితే ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది సంధ్యాన్ని చంపడానికి. ఏం చేయాలి నేను? చెప్పండి, మీరు ఏం చేయాలి? సువర్ణ ఆంటీ చెప్పింది నిజమే. అది కాకుండా మామూలుగా మనమైతే ఏం చేస్తాం? చంపుతాం, ఖచ్చితంగా చంపుతాం కదా. కానీ దావీదు సువర్ణ ఆంటీ చెప్పినట్టు దేవుణ్ణి ఎరిగిన వాడై సౌలుని ఎందుకు చంపలేదో తెలుసా? సౌలు పైన దేవుని అభిషేకం ఉందని దావీదుకు తెలుసు. హల్లెలూయా. దైవ సేవకుల పైన ఎవరి అభిషేకం ఉంటుంది? దేవుని అభిషేకం ఉంటుంది. అందుకనే సౌలు తన యొక్క దేవుడు తనకిచ్చిన అభిషేకాన్ని మరచిపోయి తనకు సహాయము చేసిన దావీదుని చంపడానికి వెంటాడుతున్న దావీదు మాత్రము సౌలు పైన దేవుడిచ్చిన అభిషేకాన్ని మర్చిపోలేదు. ఈరోజు ఇదే మాట మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక్కొక్కసారి తెలుసో తెలియకో ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నాను అనుకోండి, వారిపైన దేవుని అభిషేకం ఉంటే వారిని మీరు ఏమీ తోలనాడద్దు. ఎందుకంటే వారిని ఎవరు చూసుకుంటారో? దేవుడు చూసుకుంటాడు. మనం కాదు ఉత్తరమాదలం, మనం కాదు తీర్పు తీర్చేవారం. దావీదు సౌలును విడిచిపెట్టాడు. అలాగే తన పైకి వచ్చిన ప్రతి ఒక్కరిని దావీదుకి దేవుడు ఎక్కడో ఒక చోట వారిని అప్పగించాడు. కానీ దావీదు ఎవ్వరిని కూడా ఆయన ఏం చేయలేదంటే చంపలేదు. తన సొంత కుమారుడు తన వెంటపడ్డ అబ్షాలోమును కూడా దావీదు చంపలేదు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? సౌలు చనిపోయినప్పుడు దావీదు ఏడ్చాడు. సౌలు తనను చంపడానికి వెంటాడుతున్నాడని తెలిసి కూడా దావీదు ఏం చేశాడు? ఏడ్చాడు. అది దేవుని ప్రేమ. ఇక్కడ దావీదు ఆ మాటలన్నీ దావీదు తండ్రితో, దేవునితో, ఇందాక ద్వారకా సిస్టర్ అన్నట్టు దేవుడు దావీదు ఆయన తండ్రిగా చూసుకున్నాడు కాబట్టి ఆయన హృదయములో ఉన్న బాధ అంతా ఎక్కడ కక్కాడంటే దేవుని ఎదుట కక్కుతున్నాడు. ఆయన హృదయంలో ఉన్న బాధ అంతా ఎవరి దగ్గర వ్యక్తపరుచుకుంటున్నాడంటే దేవుని దగ్గర వ్యక్తపరుచుకుంటున్నాడు. అయ్యా, నా వల్ల కావట్లేదు, వీళ్ళు నా జీవితంలో ఇలా చేస్తాను, ఇట్లా చేయి అట్లా చేయి, నువ్వే చెయ్యి అంటూ ఒక చోట చక్కటి మాట కూడా అన్నాడు ఆయన. ఏమనంటే, వారు శపించుచున్నారు కానీ నీవు దీవించుదువు, వారు లేచి అవమానం పొందుదరు కానీ నీ సేవకుడు సంతోషించును. యెహోవా నా దేవా, 26లో చూడండి, యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు యెహోవావైన నీవే దీన్ని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము. ఈరోజు మన ప్రార్థన ఇదై ఉండాలి. హల్లెలూయా. మన జీవితంలో ఏదైనా కార్యము జరగలేదు లేదా మన జీవితంలో మనము చేయని తప్పులకి మన పైన నిందలు వేస్తున్నా నీ ప్రార్థన ఇదై ఉండాలి. ఆడపిల్లలు వింటున్నారా? చిన్న చిన్న వాటికి అలక్కండి. చిన్న చిన్న వాటికి తల్లిదండ్రుల మీద, మీ పైన ఉన్న వారి మీద అలగద్దు. మాట్లాడండి, దేవునికి అప్పగించండి. ఆడపిల్లలను ఎందుకన్నారో తెలుసా? మీరు అక్కడికి వెళ్ళి అక్కడ సమాధానం ఇవ్వాలని. వింటున్నారా ఈ మాట? మాకు పెళ్లి కాలేదు అక్క, మాకు కాదు, ఇది కాదు. ఎక్కడున్నా స్త్రీకి దేవుడు 2 అంతల సహనాన్ని ఇచ్చాడంట. ఒక బిడ్డ పుట్టేటప్పుడు, ఒక తల్లి ఒక బిడ్డని కనేటప్పుడు ఎంత ప్రసవ వేదన ఉంటుందంటే, నాకు బోన్స్ కౌంట్ కరెక్ట్గా గుర్తులేదు కానీ 106 మొత్తం బోన్స్ కాదు, అన్ని బోన్స్ విరిగినప్పుడు ఉన్నంత పెయిన్ ఉంటుందంట. ఒక తల్లి ఒక బిడ్డని కనేటప్పుడు అంత ప్రయాసపడి ఒక బిడ్డని కంటది. అంత శక్తిని దేవుడు నీకు ఇస్తే చిన్న చిన్న వాటికి ఈ రోజు నుంచి మాట గుర్తుపెట్టుకోండి. అక్క అట్లా కాదక్క అనకండి నాతో. భరించడానికే దేవుడు మనకి శక్తిని ఇచ్చాడు. మల్టీ టాస్కర్స్ స్త్రీలు ఎవరంట? మల్టీ టాస్కింగ్. వాళ్ళకి 2 పనులు ఒకేసారి చెప్తే ఒకటి చేస్తారు, 2ది మర్చిపోతారు. కానీ మనకి దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు.
స్త్రీలుగా మనము దేవుణ్ణి ఎరిగిన స్త్రీలుగా హెబ్రీ స్త్రీలు అంట ఎలాంటి వారంట? చెప్పండి గట్టిగా. హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారంట? చురుకైన వారంట. దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు నేను చురుకుగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. దేవుని మందిరములో నీ కుటుంబములో ఆ యాక్టివ్ పాత్ర దేవుడు నీకు నాకు ఇచ్చాడు. నేనెందుకు చేయాలక్క? నువ్వే చేయాలి. దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు. ఆయన నిన్ను ఆ కుటుంబములో ఉంచింది ఆ కుటుంబానికి నీవు ఆశీర్వాదకరంగా ఉండడానికి. అలా ఉండాలి మనం. ఈరోజు భక్తుడైన దావీదు ప్రార్థన ఏంటంటే, యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగింది. హల్లెలూయా. వారికి ఏం చేస్తావో నీ ఇష్టమయ్యా, నువ్వు చేసావని వారు తెలుసుకొనున్నట్లు ఈ సహాయము నాకు చేయగలుగుతున్నావా ఈ ప్రార్థన? లేకపోతే అన్ని కష్టాలు నీపైనే ఉంచుకొని దేవునికి ఏది ఇవ్వకుండా నేనే పడతానక్క, బాధంతా నేనే పడతానక్క. ఎందుకు పడద్దక్క? నన్ను కదా అనింది, నేనే పడతాను. వద్దు. నిన్నన్నా ఎవరికి ఇచ్చేయాలి? అది దేవుని సన్నిధిలో అప్పగించి నీ పైన ఉన్న నీ బాధ్యతని నువ్వు నెరవేర్చాలి. హల్లెలూయా. ఇక్కడ భక్తుడైన దావీదు తన సొంత మామ వెంటాడుతుంటే, తన సొంత కుమారుడు వెంటాడుతుంటే కూర్చొని ఏడవట్ల మనలాగా. ఇంట్లో వాళ్ళే నన్ను అర్థం చేసుకోవట్లేదు కదా మూల్య. కానీ మనము దేవుని ఎదుట ఆయనకు అప్పగించేయాలి. దావీదు ఏమంటున్నాడు? యెహోవా నా దేవా, నువ్వు చేసావని నాకు సహాయం చేయి. ఈరోజు మీ జీవితాల్లో ఏ పరిస్థితిలో మీరు బాధతో ఉన్నారో, ఏ పరిస్థితి మీకు ముందుకెళ్ళడానికి, నేను ఒక మాట చెప్పనా? దావీదుని అభిషేకించాడు. ఎవరు అభిషేకించారు? ఎవరి ద్వారా అభిషేకించాడు? సమూయేలు ద్వారా కదా. సమూయేలు వచ్చాడు. సౌలుని కూడా ఎవరు అభిషేకించారు? సమూయేలే అభిషేకించాడు. సౌలు ఎన్నో రాజు? హల్లెలూయా. అందుకే అమ్ములే ఇష్టం నాకు. ఏదేమైనా సరే సమాధానం చెప్పేస్తారు. సౌలు ఎన్నో రాజు? మొదటి రాజు. కరెక్టే తను చెప్పింది. ఫస్ట్ కింగ్. ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరు? మీకు తెలియాలి ఈ మాట, అందుకే మరలా చెప్తున్నా. ఎవరు మొదటి రాజు? ఎవరు? సౌలు కదా. సౌలుని సమూయేలు వచ్చి నేను రాజుగా చేస్తున్నానని తైలం పోసాడు, అభిషేకించాడు. సౌలు రాజు అయిపోయాడు. అదే సమూయేలు దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు దగ్గరకు వచ్చి దావీదు పైన కూడా తైలం పోసి అభిషేకించాడు. దావీదు రాజు అయ్యాడు. అప్పుడే ఎన్ని ఇయర్స్ వెయిట్ చేశాడో తెలుసా దావీదు? 20నో 40నో అన్ని ఇయర్స్ వెయిట్ చేశాడు ఆయన. అభిషేకించబడ్డాక ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది? 40 సంవత్సరాలు అనుకుందాం. ఒకవేళ తప్పైతే నేను మరలా చూసి వచ్చేవారని చెప్తాను మీకు. 40 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది అనుకోండి. అదే పరిస్థితిలో నువ్వు నేను ఉంటే ఏమంటాను తెలుసా? నన్ను రాజుగా అభిషేకించాడు, నేను ఇప్పుడు ఏం చేయాలా? రాజుని అవ్వాలంతే. సౌలు పక్కెళ్ళి, నేను కూర్చుంటా ఆ సీట్లో, ఎందుకంటే నన్ను అభిషేకించాడు సమూయేలు. సౌలు ఏం చేశాడో తెలుసా? తాను చెయ్యకూడని పని చేశాడు సౌలు రాజుగా ఉంటే సమూయేలు రావడం కొంచెం లేట్ అయింది. అర్థం కావడానికి చెప్తా. మా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నామండి, పాస్టర్ గారిని రమ్మన్నాం. అంటే మీరు ఎవరు అలా చేయట్లేదు కానీ చెప్తున్నా. పాస్టర్ గారిని రమ్మన్నాం. అంకుల్ రావడం కొంచెం లేట్ అయింది. అంకుల్ వచ్చి కొంచెం లేట్ అయింది, లోపల నేను వాక్యం చెప్తాను అని నేను నిలబడ్డాను అనుకోండి. కరెక్టా? కాదు. సౌలు ఆ పని చేశాడు. సమూయేలు రావాలి. సమూయేలు వచ్చి చేయాల్సిన పనిని ఎవరు చేశారు? సౌలు చేశాడు. అందుకే దేవునికి సౌలు పైన కోపం వచ్చి సౌలును పక్కకు పెట్టి దావీదును అభిషేకించాడు. అభిషేకం పొందిన తర్వాత అన్ని సంవత్సరాలు దావీదు ప్రయాస ఏంటో తెలుసా? వెంటబడతానే ఉన్నారు దావీదు వెనకాల. ఒకరి తర్వాత ఒకరు వెంటబడుతుంటే ఒకానొక స్థలములో దావీదు పిచ్చోళ్ళలాగా రోడ్డు మీద వెర్రోడ్లాగా యాక్టింగ్ చేశాడు, ఆయన ఎవరో గుర్తుపట్టకుండా ఉండడానికి. ఒక రాజుగా అభిషేకించబడిన వ్యక్తి హీ మేడ్ హిమ్సెల్ఫ్ మ్యాడ్. ఓ పిచ్చోళ్ళలాగా గుహల్లో దాక్కున్నాడు. వేరే వాళ్ళని సహాయం అడిగాడు. మాకు ఫుడ్ లేదు, దావీదు ఉన్నాడు, దావీదుతో కొంతమంది ఉన్నారు, ఫుడ్ లేదు.
అడిగాడు వాళ్ళని వెళ్ళి నాకు సహాయం చేయమని. ఆ తర్వాత ఈ శ్రమల కాలం అంతా అయ్యాక దావీదేమయ్యాడు? రాజయ్యాడు. ఈరోజు ఇదే మాట మనకు కూడా వర్తిస్తుంది. నీ పైన అభిషేకం ఉంది, నీకు దేవుడు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాడు. నీ కుటుంబంలో, నేను ఒక మాట చెప్పనా, నీ కుటుంబంలో నీకు ఆధిపత్యం కావాలంటే మొదట మనం తగ్గించుకోవాలి. దావీదు ఎన్నో శ్రమలు పడితే రాజయ్యాడు. ఈరోజు నీ కుటుంబానికి నీవు అధికారి అవ్వాలంటే మొదట తగ్గించుకోవాలి. ఎంతైనా తగ్గించుకోవాలి. దేవుడు ఎంత తగ్గించుకున్నాడంటే చివరికి మనకు చూపించడానికి, మనం మళ్ళీ ప్రతిదానికి ఎగ్జాంపుల్ కావాలి కదా మనకు చూపించడానికి ఆయన వంగి ఆయన పై బట్టను తీసి కాళ్ళు ప్రతి ఒక్కరి కడిగి తుడిచాడంట. అంతకన్నా ఇంకా తగ్గింపు ఏమైనా ఉందా? అమ్మో, ఈ రోజుల్లో పొరపాటున భర్త భార్య పైన కాలు పెడితే మస్తున్నారా? వీఆర్ ఈక్వల్ అంటున్నారా? తల్లిదండ్రులు ఎప్పుడైనా కాళ్ళు నొక్కమ్మ, నొప్పి వస్తుందంటే నొక్కుతున్నారా? తగ్గింపు జీవితం ప్రతి చోట ఉండాలి. ఇదే తగ్గింపు జీవితం. అది సంఘములో, కుటుంబములో, మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు ఖచ్చితంగా మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా నిలబెడతాడు. ఆయన దావీదుని చూసిన దేవుడు, ఆయన శిష్యులందరినీ నిలబెట్టిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా చూస్తున్న దేవుడు. ఒకటే ఆయన కోరుకునేది, దావీదు ఎలాగైతే ప్రార్థన చేశాడో, యెహోవా నా దేవా ఇది నీ చేత జరిగింది. నాకు ఇంత బాధ ఉంది, నీ హృదయంలో ఉన్న బాధ అంతా దేవుని ఎదుట కక్కే. వాళ్ళు నిన్నేమన్నారు, నువ్వు వాళ్ళనేమన్నావు, నీ హృదయంలో ఎంత బాధ మొత్తం కక్కేసి దేవుని సన్నిధిలో, అయ్యా నువ్వు కార్యం చేయి, నువ్వు సహాయం చేయి. అది ఏ పరిస్థితి అయినా దేవుడు ఉత్తమమైన దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. వాళ్ళు మనల్ని శపించిన దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని దీవిస్తాడంట. నా విరోధులు అవమానము ధరించుకుందరు, నా నోటితోట. 30వ వచనం అందరం కలిసి చదువుదామా? నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. ఎంత బాధలో కూడా దావీదేమంటున్నాడు? నేను స్తుతిస్తానయ్యా, నేను నిన్ను కీర్తిస్తాను. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలిచెను. నీ పక్కన ఈరోజు దేవుడు ఉన్నాడు, మన పక్కన ఆయన తోడుగా ఉన్నాడు. మనకేం కావాలో తల్లిదండ్రులకి తెలియకపోవచ్చు, దేవాతి దేవునికి తెలుసు. ఆయన ఎదుట మనల్ని మనం అప్పగించుకుంటే చాలండి. ఈరోజు దేవుణ్ణి అడగాలి, నా జీవితంలో నువ్వు సహాయం చేసావా, ఈ కార్యము నువ్వు చేసావని ప్రజలు తెలుసుకున్నట్లు గొప్ప కార్యం నా జీవితంలో చేయమని దేవుని సన్నిధిలో లేచి నిలబడదామా? దావీదు అన్నట్టుగా నేనైతే నీకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లిస్తాడంట. అంటే పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవాతి దేవుని సన్నిధిలో ఆయన హృదయమును కుమ్మరించినంతగా అంటున్నాడు దావీదు, అయ్యా నేను మెండుగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవుని సన్నిధిలో మెండుగా. నా జీవితంలో నా విరోధులు నన్ను బాధ పెడుతున్నా, నన్ను కాని మాటలు అంటున్నా, నిందలు నా పైకి వచ్చినా, నీవు మాత్రం నాకు తోడుగా ఉన్నావని, నా జీవితంలో ఈ కార్యము నువ్వు చేసావని వారు తెలుసుకున్నట్లు నాకు సహాయము చేయి ప్రభా, నాకు సహాయము చేయి. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లిస్తాను, అనేకుల మధ్య నేను ఆయనను స్తుతిస్తాను అన్నట్టుగా ఈరోజు దేవుని సన్నిధిలో నోటితో చెప్పడము కాదు కానీ ఆయన కొరకు నిలబడే వ్యక్తిగా నీవు ఉండగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో హృదయమాన మనసారా ఆయన నామాన్ని గనపరుద్దామా? గొప్ప దేవా నీకు వందనాలయ్యా. అయ్యా నేను మెండుగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా. నా జీవితంలో ఈ కార్యము నువ్వు చేసావని వారు తెలుసుకొనున్నట్లు ఈ గొప్ప కార్యము నా జీవితంలో జరిగించు.
తగ్గించుకునే మనస్సును నాకు ఇవ్వు ప్రభా. నిజమే, దావీదును నువ్వు రాజుగా అభిషేకించిన తర్వాత తన సమయం వచ్చేంత వరకు ఎలాగైతే ఎదురు చూశాడో ఆ రీతిగా అయ్యా నాకు కూడా ఓర్పును దయచే ప్రభా. నువ్వు ఇచ్చేంత వరకు ఎదురు చూసే మనస్సును దయచే. నా పైన నువ్వు పెట్టిన బాధ్యత ప్రతిదీ నేను నెరవేర్చడానికి సహాయం వచ్చే. ఈరోజు నీకు ఏ మాట అయితే గుచ్చుకుందో ఆ మాటని ఎత్తిపట్టి ఆయన నామాన్ని ఆరాధిస్తావా? దేవుని సన్నిధిలో దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. ఈరోజు నీకు వచ్చే శ్రమలు కాదండి, మనకన్నా ఎన్నో కష్టాలు పడుతున్న వారు మన చుట్టూ ఉన్నారు. దేవుని ఎదుట ఆయన సన్నిధిలో అన్నీ కుమరించి, అయ్యా నేను మాత్రం నా నోటితో నీ నామాన్ని స్తుతిస్తానయ్యా, ఘనపరుస్తాను ప్రభా. ఏ పరిస్థితి వచ్చినా నేను విడిచిపెట్టనయ్యా. నేను నన్ను అవమానమనందనివ్వవు ప్రభా, నీకు వందనాలంటూ హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమరిస్తావా? ఆయన నీ జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి ఆయన నామాన్ని ఘనపరుస్తావా? ఈరోజు ఆయన నీ ప్రతి అవసరత ఎరిగి ఉన్న దేవుడు. ఆయన నీ తండ్రిగా ఉన్నాడు, ఆయన నీ రాజుగా ఉన్నాడు, ఆయన నీ విమోచకుడుగా ఉన్నాడు. ఆయన నీకు సేవ చేయడానికి లోకానికి వచ్చాడు. ఈరోజు ఆయన సన్నిధిలో కూర్చునే భాగ్యమును నీకు నాకు ఇచ్చాడు. అందుకు ఆయన నామాన్ని ఘనపరుస్తావా? అయ్యా నీవెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. అయ్యా మేము నమ్మదగిన వారమైనప్పటికీ, నేను అనేక సార్లు దుఃఖపరిచినప్పటికీ ఇంకా మాకు అవకాశమునిస్తూ నీ సన్నిధిలో నీ బిడ్డలుగా ఉండుటకు నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా అంటూ ఆయన నామాన్ని ఘనపరుస్తావా? ఓ రాజా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. స్తుతి నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే అంటూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు వందనాలు. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. సంతోషముగా చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధిని ఇచ్చి
ఘనపరచినావు. నమ్మి పాడదామా? సంతృప్తినే అవునేసే, నా జీవితంలో నువ్వు సమృద్ధినిస్తున్నావు. నేను నమ్ముతున్నానయ్యా. సమృద్ధినిచ్చి ఘనపరచినావు. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవునయ్యా, ఈరోజు మన జీవితాల్లో సంతృప్తి లేకపోవచ్చు కానీ నీవు ఆయన సన్నిధిని నమ్మి, అయ్యా నువ్వు నాకు సమృద్ధిని దయచేస్తావు ప్రభా, నాకు కావాల్సినది ఇచ్చి నన్ను సంతృప్తి పరుస్తావు, నేను నమ్ముతున్నానయ్యా. అయ్యా నేను నిన్ను ఆరాధిస్తానయ్యా, నా హృదయమార మనసారా నేను ఆరాధిస్తాను ప్రభా. నా తండ్రివి నీవే, నీకు వందనాలంటూ ఆయన నామాన్ని కనపరుద్దామా? దేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. ఈరోజు ఆ తండ్రికి హృదయపూర్వకంగా పడదామా? అవునే సార్, నీ హృదయము నీ సన్నిధిలో నాకు సుఖము ప్రభా. నీ వడిలో నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. హృదయపూర్వకంగా చెప్తామా ఈ మాట? తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. నమ్మి పాడదామా? తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా.
నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. మోకాలేయగలిగిన వాళ్ళందరం దేవుని సన్నిధిలో మోకాలేస్తాం. ఈ ఫాదర్స్ డే స్పెషల్ ఈ రోజున దేవుని సన్నిధిలో మనం మోకాలేసి, అయ్యా నువ్వు నాకు తండ్రిగా ఉన్నావయ్యా, ఈ లోకమంతా నన్ను విడిచిపెట్టినా, ఈ లోకమంతా నన్ను అర్థం చేసుకోకపోయినా, ఈ లోకమంతా నన్ను నిందించిన, నువ్వు మాత్రం ప్రేమిస్తావు. ఒక తండ్రిగా నాకున్నావయ్యా, నా ప్రాణ స్నేహితుడిగా నాకున్నావు. ఈరోజు నీ ఎదుట నా దుఃఖాన్ని, నా బాధని పెడుతున్నాను. దేవుని సన్నిధిలో నీకున్న అవసరత చెప్తావా? దేవుని సన్నిధిలో అయ్యా ఇదే నా అవసరత. దావీదన్నట్టు అయ్యా నాకు నువ్వు చేసావని, కార్యం నువ్వు నా జీవితంలో చేసావని అందరూ తెలుసుకున్నట్టు ఒక గొప్ప కార్యాన్ని నా జీవితంలో చేయి ప్రభా. అద్భుత కార్యాలు చేయగలిగిన వాడవు నీవు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడవు నీవు. నా జీవితంలో ఈ మేలు ఇవ్వకపోవడం నీకు అసాధ్యమైంది కాదు ప్రభు. ఎందుకు ఆలస్యమైందో నాకు తెలియదు, కానీ ఇక నేను దీన్ని తాళలేకపోతున్నానయ్యా. నాకు నీ సహాయము కావాలి తండ్రి, నాకు నీ సహాయము కావాలి. చెప్తావా దేవునితో? తండ్రి నాకు నీ సహాయము కావాలి. అది ఏదైనా, ఉద్యోగమైన, వ్యాపారమైన, వ్యక్తిగత పరిస్థితి ఏదైనా, నీవు ఏది మోయలేని భారం ఇప్పుడు నీ పైన ఉందో అది దేవుని సన్నిధిలో పెట్టాడు. తండ్రి నాకు నీ సహాయము కావాలి, నాకు నీ సహాయము కావాలి. నన్ను ధైర్యపరచువాడము నీవు, నన్ను బలపరచువాడము నీవు, నా తండ్రివి నీవయ్యా. నీ సన్నిధిలో అడుగుతున్నాను, నాకు సహాయము చేయని. దేవుని సన్నిధిలో అడుగుదామా? నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. చెప్తావా దేవుని సన్నిధిలో నువ్వు చాలయ్యా? తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అవునేసయ్యా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకు వందనాలు అయ్యా. అన్నిటికన్నా ముఖ్యముగా నీవు మా తండ్రిగా ఉన్నావయ్యా, నీకు వందనాలు. ఈ రోజున ఏ బిడ్డ అయితే నీ సన్నిధికి వచ్చి వారి అవసరతను చెప్పారో అయ్యా, ఈ లోకంలో ఉన్న మా తల్లిదండ్రులు మా అవసరతలు తీర్చలేకపోవచ్చు, కానీ సర్వము చేయగలిగిన సమర్థవంతుడవు నీవు, మా పరమ తండ్రివి నీవు. ఈరోజు నాయన సంఘముగా, నీ శరీరముగా నీ సన్నిధిలో మా చేతులు ఎత్తుతున్నామయ్యా. మా పరిస్థితులను మార్చగలిగిన వాడవు నీవు మాత్రం.
మాకు సహాయము చేయగలిగిన వాడవు నీవు మాత్రమే. నీవే ఈ సహాయము చేసావని మా చుట్టూ ఉన్నవారు తెలుసుకొనున్నట్లు మా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడును గాక. ఆమేన్. మా తండ్రి రోజు మాకు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు మేము పొందుకున్నామని సంతోషముతో ఇక్కడి నుంచి మేమందరము వెళుదము గాక. ఆమేన్. అయ్యా, ఇక మీదట మేము దుఃఖపడడానికి వీల్లేదయ్యా. అయ్యా, ఆ రోజు ప్రభు ఆయన మరి తండ్రి హన్నా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఎప్పుడైతే ఏలి వచ్చి చెప్పాడో తన దుఃఖము విడిచిపెట్టి నీ సన్నిధిలో ఏ రీతిగా అయితే సంతోషముగా తను నిన్ను నమ్మిందో ఈరోజు మేము ఆ రీతిగా నిన్ను నమ్ముతున్నాం ప్రభా. ఇక మీదట నేను నా ఉద్యోగం కోసం బాధపడను అయ్యా, నా వ్యాపారం కొరకు బాధపడను అయ్యా, నా జీవితంలో జరుగుతున్న వ్యక్తిగత పరిస్థితుల కొరకు నేను బాధపడను. ఎందుకంటే నేను అవి నీ అధికారం కిందకి ఇస్తున్నాను ప్రభా. అయ్యా, నీవే అధికారము తీసుకొని నా జీవితంలో గొప్ప కార్యమును చేసి నీవు చేశావని, నీవే చేశావని నా చుట్టూ ఉన్నవారు తెలుసుకొందురు గాక. ఆ రీతిగా మా అందరినీ తృప్తిపరచమని యేసునామమున పేరట చిన్ని స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు జూన్ మాసం 3వ ఆదివారం. ప్రపంచవ్యాప్తంగా మరి తండ్రుల దినోత్సవము. సామెతల గ్రంథంలో మాట ఉంటుంది, 10వ అధ్యాయం 1వ వచనంలో. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని ఈరోజు ఏంటంట, తండ్రుల దినోత్సవము రోజు జ్ఞానము కలిగిన కుమారుడు ఏం చేస్తాడంట, తండ్రిని సంతోషపెడతాడు. తర్వాత ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై, ఇది ధర్మమే. మీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. అది తండ్రిని సంతోషపెట్టాలంటే పిల్లలు ఏం చేయాలంట, తల్లిని తండ్రిని సన్మానించాలి. అంతకుముందు ఏం చేయాలి, వారికి విధేయులై ఉండాలి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, భయము గల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీవు తండ్రివి, మేము మీ పిల్లలము నాయన. అయ్యా, మా కొరకు మీరు సిద్ధపరిచిన ఎన్నో మా ప్రభు కంటికి కనబడవు అయ్యా, చెవికి వినపడవు, హృదయానికి అయ్యా గోచరము కావు నాయన. అన్ని మేలులు మా కొరకు మీరు ఉంచారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ దినం నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మరి ఈ తండ్రుల దినోత్సవం ఎలాగా వచ్చింది అంటే, ప్రపంచంలో జూన్ మాసం 3వ ఆదివారం తల్లిదండ్రుల దినోత్సవము జరుపుకుంటున్నారు. అంటే ఆ దేశంలో పిల్లలు ఏ ప్రాంతంలో ఉన్నను వారు తన ఇతర దేశాల్లో ఏ ప్రాంతంలో ఉన్నవారు వచ్చి, దూర ప్రాంతంలో ఉన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రుల కంటూ వచ్చి వారితో కలిసి భోజనం చేస్తారట. భోజనం చేసి ఆ దినమంతయో సంతోషంగా వారి తండ్రితోటి గడుపుతారట. ఎప్పుడు ఈ జూన్ మాసము ప్రపంచవ్యాప్తంగా బయట దేశాల్లో ఇలాగా జరుగుతూ ఉన్నాయి. అది 3వ మాసంలో ఈ ఆచారం వాడుకలోకి చూడండి. ఈ పండుగ జూన్ మాసం 3వ ఆదివారం దినమున ఈ సందర్భంగా అర్థం చేసుకోవడానికి బైబిల్ ఏం చెప్తుంది గ్రహించాలి. తండ్రుల దినోత్సవం దాని చరిత్ర. తండ్రులు
ఎడల పిల్లల బాధ్యత. మాదిరికరమైన మంచి తండ్రి పిల్లలకు నీతి న్యాయములు బోధిస్తాడంట. మాదిరికరమైన తండ్రి ఏం చేస్తాడు? పిల్లలకి నీతి న్యాయాలు బోధిస్తాడు. తర్వాత మాదిరికరమైన తండ్రి ప్రార్థన జీవితము కలిగి ఉంటాడు. పిల్లల కొరకు ప్రార్థన చేస్తాడు. మాదిరికరమైన తండ్రి ఏం చేస్తాడంటే ఇంకా బ్రతికి ఉండగానే తండ్రి పిల్లలకు బ్రతకడం నేర్పిస్తాడంట. తర్వాత మాదిరికరమైన తండ్రి ఇంకేం చేస్తాడంట? తండ్రి పిల్లలు ఏం చేస్తాడు? క్రమశిక్షణలో పెంచుతాడు. బతకడం ఎలాగో నేర్పుతాడు. తర్వాత ఆ పిల్లలను మాదిరికరమైన తండ్రి ఏం చేస్తాడంట? పిల్లలను క్రమశిక్షణలో పెంచుతాడు. అవునా? మరి తండ్రి క్రమశిక్షణ ఎలా పెంచుతాడు? ఉదాహరణకు మొన్న లోకేష్ వాళ్ళ తండ్రిని ఏదో అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, ఒకటే మాట అన్నాడు, బద్ద బాంబు పేల్చాడు అనమాట, అంతే. అప్పుడే నీకు అంత అవసరం అన్నాడు. అంటే నీకేం అవసరం నాకు తెలుసు కదా, నువ్వు ఇప్పుడే అంత కోరిక అవసరం నీకు లేదు అన్నాడు. అంటే చూడండి, తండ్రి పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి వారికి ఏది అవసరమో అది బతకడం నేర్పిస్తాడు. తర్వాత క్రమశిక్షణలు కూడా పెంచుతాడు. కాబట్టే మనం ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే ఏ రోడ్ల మీదనో ఎక్కడో తిరుగుతూ ఉండేవాళ్ళం. అవునా? తండ్రి క్రమశిక్షణ వాళ్ళు క్రమశిక్షణలో ఉన్నారు కనుక మనల్ని క్రమశిక్షణలో పెంచుతున్నారు కనుక ఎడుచు కూర్చున్నాం. హల్లెలూయా. లేకపోతే ఇక్కడ ఉన్నాం, మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. అలా ఉండకూడదు అని చెప్తున్నాడు. మాదిరికరమైన తండ్రి తన పిల్లలను ఏం చేస్తాడు? క్రమశిక్షణలు పెంచుతాడు, బ్రతకడం నేర్పుతాడు. తర్వాత ప్రార్థన జీవితం కలిగి ఉంటాడు, అలాగే ప్రార్థన కూడా నేర్పిస్తాడు. కనుక మాదిరికరమైన తండ్రి పిల్లలకు నీతి న్యాయాలు కూడా నేర్పిస్తాడు. ఎలా నీతిగా బ్రతకాలో కూడా నేర్పిస్తాడు. కాబట్టి తండ్రుల దినోత్సవం రోజున అయితే ఇది ఎందుకు ఎట్లా ఏర్పడిందంటే, అమెరికా దేశంలో అంటే ఒక విలియం మార్ట్ అనే అతని కుటుంబము వ్యవసాయం మీద ఆధారపడుతుందన్నమాట. చక్కని సంప్రదాయం కలిగిన మాదిరికరమైన క్రైస్తవ కుటుంబం. ఆ కుటుంబం ఒక రాజ్యం లాంటిది. మాదిరికరమైన కుటుంబం అంటే తన పిల్లలు, ఎవరు యజమానుడు ఆయనే, రాజు ఆయనే. అలాగా వారు వ్యవసాయం కష్టపడే మనసుంది, చక్కగా వ్యవసాయం పని చేసుకుంటున్నారు. ఆ కుటుంబము ఆదివారం వస్తే చక్కగా మందిరానికి వెళ్తున్నారు. మిగతా దినాల్లో పొలం పనులు చేసుకుంటూ పిల్లలను చక్కగా సాగుతున్నారు. ఆ తల్లి కూడా ఒక పని కలిగి ఉన్నది. ఆమె బయటికి వెళ్ళి ఆ రోజు రావడానికి లేట్ అయిపోయి దారి తప్పిపోయి మంచులో చిక్కుకొని తల్లి చనిపోయిందంట. అయితే ఆ చనిపోయిన తర్వాత ఇక భార్య లేదు, ఆ పిల్లలు తల్లి లేదు, కుటుంబంలో శూన్యం ఏర్పడింది. అయితే తండ్రి అన్ని బాధ్యతలు అనగా తల్లిగా తండ్రిగా ప్రేమించడం, పోషించడం, సంరక్షించడం, ఈ విధంగా పిల్లల బాధ్యతను నెరవేరుస్తున్నాడు. ఎవరు? తండ్రి. తల్లి చనిపోయింది. ఇవన్నీ కూడా బాధ్యతలు జరుగుతున్నాయి. యథావిధిగా ఆదివారం కుటుంబం అంతా కలిసి పిల్లలందరినీ తీసుకొని ఈయన మందిరానికి వెళ్ళాడు. తనకు విధులలో 4-5 ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఆ మందిరంలో కూర్చుంటే ఆ దినము మే నెల మాసము 2వ ఆదివారము తల్లుల దినోత్సవం. వీళ్ళు వెళ్ళిపోయి ఆ మందిరంలో కూర్చున్నారు, పిల్లలు తండ్రి కూర్చుంటే. ఇలాగే బోధిస్తున్న సేవకుడు ఏం చేశాడు తెలుసా? ఆ రోజు తల్లుల ప్రేమ, తల్లుల త్యాగం, తల్లుల బాధలు, తల్లుల వేదనలు, ఇవన్నిటి గురించి చెప్పాడు. అయితే ఆ పిల్లలంట అంత అయిపోయిన తర్వాత వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నారంట. అప్పుడు వెళ్ళిపోయి సేవకుడు అడిగాడు, అయ్యా ఎందుకు మీరు ఏడుస్తున్నారు అంటేను, మాకు తల్లి లేదు, తల్లి గురించి మీరు బాగా చెప్పారు, కానీ తండ్రి మాకు చేసే త్యాగం చాలా గొప్పది. తల్లి లేకపోయినా కానీ
ఆ తండ్రి మాకు తల్లి, తండ్రి, అన్ని విధాలు మాకు ఆయన చేస్తున్నాడు. మరి ఆయన గురించి ఒక్క మాట కూడా చెప్పలేదని మేము ఏడుస్తున్నాం అన్నారంట. అప్పుడు ఆయన ఆలోచించాడు, అందరితో కలిసి ఆలోచించి ఆ దినాన సంఘమంతా కలిసి 1810వ సంవత్సరంలో ఈ జూన్ మాసము 3వ ఆదివారము తండ్రుల దినోత్సవాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క తండ్రుల దినోత్సవం జరుగుతూ ఉంది. అంటే తండ్రి కూడా, తల్లి లేకపోతే తండ్రి తండ్రి బాధ్యత తీసుకొని ఎంత చక్కగా ఆ పిల్లలను పెంచాడో, ఆ పిల్లలు ఆ సంఘంలో సాక్షులుగా చెప్పినప్పుడు వాళ్ళ హృదయాలు చలించిపోయినాయి. నిజమే కదా. అలాంటి తండ్రి పోషణ చేసిన ఆయన్ని మెచ్చుకున్నారు. ఆ విధంగా మనం కూడా మన అన్ని విషయాల్లో తండ్రులు ఎన్నో బాధ్యతలు కలిగి ఉంటారు. కనుక మనము తల్లిదండ్రులకు ఏం చేయాలి? పిల్లలుగా విధేయత చూపించాలి. అదే సమయంలో వారిని సంతోషపెట్టేవారిగా ఉండాలంట. అలాగా మనం ఉంటే మన కుటుంబం ఎంత హ్యాపీగా ఉంటుందో. కానీ ఈ రోజుల్లో ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే సొంత నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడుతున్నారు. అలాగా కాకుండా తల్లిదండ్రుల బాధ్యతగా, తల్లిదండ్రులను కలిగిన వారు ఏం చేయాలంటే వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకెళ్తే గొప్ప కార్యాలు మనం చూస్తాము. వాళ్ళను సంతోషపెట్టేవారిగా ఉంటాం. అలాగా మరి తల్లి ఏమో జీవితాన్ని ఇస్తుంది, తండ్రి ఏమో జీవించడం ఏమిస్తాడు? జీవితాన్ని ఇస్తాడు. తల్లి ఏమో జీవాన్ని ఇస్తుంది, తండ్రి ఏమో జీవితాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి తండ్రి ఎడల పిల్లల బాధ్యత కూడా. కుమారుడు పుట్టినప్పుడు ఏం చేస్తారు తండ్రులు? ఎంతో ఖర్చు పెట్టి పుట్టినరోజులు చేస్తూ ఉంటారు. వాళ్ళ స్తోమతకు మించి కూడా చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం. మా రాజశేఖరు, సుధీర్ పుట్టినరోజులు మా నాన్న తాతయ్య ఆయన పాస్టర్ గారిని పిలిచి ఆ రోజులో పుట్టినరోజు చేసి వాళ్ళకి ఆ రోజు ఏం చేశాడు తెలుసా? బెల్లం శనగలు పంచిపెట్టాడు. అందరిని పిలిచి వాళ్ళకి పలహారం ఏం చేశాడు? శనగలు బెల్లం కలిపి పెట్టాడు అనమాట. అట్లా పుట్టినరోజులు మేము ఇక్కడ ఉన్నాం కదా, అక్కడ ఏం చేశాడంటే ఆ విధంగా ఇద్దరికి చదువుకుంటున్నప్పుడు వాళ్ళ పుట్టినరోజులకి ఆ రకంగా చేసేవాడు. అంటే చూడండి, పిల్లల పట్ల తల్లిదండ్రులకున్న, తాతయ్యలకున్న ఆ ఆశ ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు కావాలి, ఎదగాలి, మంచిగా ఉండాలి. ఆ క్రమశిక్షణ ఎప్పుడైతే వాళ్ళు అలా పెరిగారో వాళ్ళకు కూడా తెలుస్తుంది, మా పిల్లలకు కూడా మేము ఇలా. అందుకని మనము చాలా విషయాలు మన తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటాం. అవి మంచి అయినా చెడ్డ అయినా. తండ్రి క్రమశిక్షణలో లేకపోతే పిల్లలను క్రమశిక్షణలో పెంచలేడుగా. కాబట్టి అది ఆ విధంగా మనము అన్ని విషయాల్లో పుట్టినరోజు అలా చేస్తూ ఉంటారు కదా. ఏనాడైనా మా తండ్రి ఇంత కష్టపడుతున్నాడే, ఆయన పుట్టినరోజు చేద్దామని పిల్లలు అనుకుంటున్నారు ఈ రోజుల్లో? లేదు. ఎక్కడ చూస్తున్నాం? తండ్రులు పిల్లలకు చేయటం చూస్తున్నాం, కానీ పిల్లలు తండ్రులు చేయటం చూస్తున్నావా? లేదు, అసలు గుర్తు కూడా ఉండదు. నిజం, ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా? పెళ్లి రోజు చేస్తున్నారా? అమ్మో, బాగా చెప్పింది రా. అవును, అందుకనే వరి తప్పించుకోవడానికి చాలా మార్గాలు వెతుకుతున్నారుగా. ప్రేమ ఉంటే అది ఎక్కడున్నా తెస్తారంట పుట్టినరోజుని. ఎక్కడున్నా ఎత్తుకొని మరి తీసుకొస్తారు. లేనప్పుడు సాకులు చెప్తారు. అవునండి, ఇది జరుగుతుంది లోకం, అవునా కాదా?
మరి తండ్రి తల్లి బాధ్యత తీసుకుంటాడు, తండ్రి బాధ్యత తీసుకొని పిల్లలను పోషిస్తాడు. అలాంటి తండ్రికి పుట్టినరోజు ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకొని చేస్తే ఎంత సంతోషిస్తాడో తండ్రి తెలుసా? ఆ హృదయం ఉప్పొంగిపోద్ది. చూస్తాంలే, టైం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇదొక షాక్, మళ్ళీ ఇది ఇంకొక రకమైన షాకు. చేద్దామని వద్దంటున్నాడు అంటే, అమ్మా నువ్వు తింటావా తినవా అంటే ఏమంటారు? వద్దులే అమ్మా అంటారు. అవునా కదా? ఇప్పుడు తెచ్చి కేక్ తెచ్చి ముందు పెట్టి రానాడి రా మమ్మీ అని కూర్చుంటే వస్తారా వద్దంటారా? ఇదొక రకమైన షాక్. ఇది కూడా తప్పించుకోవడానికి ఇన్ని రకాలు ఎత్తుకుతున్నారంటే అలా ఉంటుంది. మనం అవునండి ఒప్పుకుందాం, మనం ఒప్పుకుందాం. చేయాలనుకున్నప్పుడు ఏ విధంగానైనా చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ఈ కుటుంబాన్ని, ఈ సహవాసాన్ని, దేవుని మందిరాన్ని మనకి ఇచ్చాడంటే మనలను మనము సరి చేసుకొని సరిదిద్దుకొని, ఎక్కడ లోపాలు మనలో ఉన్నాయో, ఎక్కడ మనం బాధ్యతలు మర్చిపోతున్నామో ఆ బాధ్యతలన్నిటిని మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకోవడానికి ఇట్లా మరి తండ్రుల దినోత్సవాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు. అవునా? మరి మనమే ఇలా చేస్తుంటే పరమ తండ్రి మన కోసం ఏం చేశాడు చూద్దామా? రోమా పత్రికలో చూద్దామా? రోమా పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం చూడండి. ఇంతవరకు ఇన్ని రకాలుగా మనం మాట్లాడుకున్నాం కదా. 8:37 చదవండి. ఇట్లుండగా ఇలా జరుగుతుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా, ఏమండి దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి లోకం ఏదన్నా పోని, ఎలాగన్నా పోని, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవ్వడు లేడు. అందరూ ప్రేమిస్తారు. దేవుడు మన పక్షాన ఉంటే, మన పక్షాన దేవుడు ఉండాలంటే మనము ఆయన పక్షాన ఉంటే కదా. అందుకన్నాడు, నన్ను ప్రేమించేవారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాడు సామెతల్లో. కాబట్టి ఇట్లుండగా, ఇలా జరుగుతుండగా, ప్రపంచంలో ఇలా రకరకాలుగా ఉంటుండగా ఏమందము, మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు? ఆమేన్. అందుకే యేసుప్రభుని అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకుద్ది. మీరు ఈ లోకంలో మీ పిల్లలు చేపను అడిగితే పామునిస్తారా? రొట్టెని అడిగితే రాతినిస్తారా? ఈ లోకంలో చెడ్డవారై ఉండి మీరే మంచి ఇవ్వాలని కోరుకుంటే మీ పరలోకపు తండ్రి ఇంకా మీకు మంచి ఈవులు ఇవ్వడా అంటూ ఏమన్నాడంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? అమ్మా, నీవు దేవుని చేత ఏర్పరచబడ్డావు కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నావు. నీ మీద నేరం ఎవరు మోపుతారు? హల్లెలూయా. ఎందుకంటే జ్ఞానం ఆయనే. ఆ జ్ఞానం నీకు ఇస్తాడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేర్పిస్తాడు. ఆయన క్రమశిక్షణ చేస్తాడు. ఇక్కడ ఏం చేయాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో ఈ లోకంలో నేర్పిస్తాడు. నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ నేర్పించినప్పుడు నీకు నీ మీద నేరం మోపడానికి ఎవరికి అధికారం ఉంటుంది? ఆయన చెప్పిన మాట నువ్వు వింటే, ఆయన చెప్పినట్టు చేస్తే. తర్వాత
తర్వాత ఏమన్నాడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. మనలను నీతిమంతులుగా తీర్చేది మన నీతి క్రియలు కాదు. నువ్వు 100 మందికి భోజనాలు పెట్టు, 100 మందికి చీరలు పంచు, లేక ఇంకెన్నెన్ని ఏమైనా చెయ్యి, అవన్నీ మురికొట్లు అన్నాడు. కానీ నీతిమంతులుగా తీర్చేది దేవుడే. కనుక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట వినాలి. తండ్రి మాట ఎవరు వింటాడో వాడు శ్రేష్ఠుడు. అందుకే యేసుప్రభు అన్నాడు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు నీతి యావత్తు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. యోహానంటాడు బాప్తీసం తీసుకుని, అయ్యా నీకు నేను బాప్తీసం ఇచ్చే అంత అర్హత నాకు లేదయ్యా అంటే, నీ చెప్పుల వారు ఇప్పడానికి కూడా నాకు అవకాశం లేదంటే అంటాడు, నీతి యావత్తు ఈ విధంగా జరగాలి. తండ్రి మాట ఎవడు విన్నో వాడు ధన్యుడు అన్నాడు. తర్వాత నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? ఎవడు నీతిమంతులుగా తీర్చేది? దేవుడు. నీతిమంతులుగా తీర్చిన తర్వాత ఎవడు శిక్ష విధించగలడు మనకి? హల్లెలూయా. దేవుని చేత రక్షించబడిన నీవు మళ్ళీ తీర్పు తీర్చడానికి ఇంకెవడు నీకు అధికారము లేదంటున్నాడు. చనిపోయిన క్రీస్తు యేసే ఏది తీర్పు తీర్చేది ఎవరంట మన మీద? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపాశమున కూర్చుండవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మనకు తీర్పు ఆయనే, నీతిమంతులుగా తీర్చింది ఆయనే, మన కొరకు చనిపోయింది ఆయనే, మనలను లేపేవాడు కూడా ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను, అది క్రీస్తు ప్రేమ ఎంత ప్రేమ అంటే తండ్రి ప్రేమకు మించిన ప్రేమ, తల్లి ప్రేమకు మించిన ప్రేమ. అందుకని అంటాడు, తల్లి అయినా మరుసును కానీ నేను నిన్ను మరువును అన్న తండ్రి ప్రేమ ఎంత ప్రేమ కదా. ఆ ప్రేమలో కనుక నువ్వు రుచి చూస్తే నీవు రక్షించబడిన దినం నుంచి నీలో సంతోషాన్ని ఎవ్వడు తీసేయలేడు. లేకపోతే ఏదో ఎక్కడో తరుగున్నట్టుగా మన జీవితంలో కనపడతా ఉన్నది. నువ్వు ఎప్పుడైతే ఆ పాప క్షమాపణతో బాప్తిస్మం పొంది నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావో నీ హృదయంలో ఇక బాధ అనేది కనపడదు. ఎందుకంటే ఆయన నీలో నీకోసం సరిపోయిన క్రీస్తు కాబట్టి ఆయన మాట విని నువ్వు రక్షించబడ్డావు కనుక ఆ రక్షణలో నువ్వు కొనసాగేటప్పుడు ఇంకెవరు తీర్పు తీరుస్తాడు? ఇంకెవరు నీ మీదకి వస్తాడు? కాబట్టి నువ్వు ధైర్యంగా ఉంటావు ఈ లోకంలో. ఆ ధైర్యము ఎక్కడ రాదు ఆయన దగ్గర తప్ప. ఈ లోకంలో కొంత అంటాడు, నేను ఈ లోకంలో ఇచ్చే శాంతి కాదు, నా శాంతినే నీకు ఇస్తున్నా అంటాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైన మనలను ఎడబాపునా. ఎన్ని రకాల బాధలున్నా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపే వాళ్ళు ఎవ్వరు లేరండి. తీర్పు తీర్చేవాడు కూడా ఎవరు లేడు. ఎందుకంటే ఆయనే నీ కొరకు మరణించిన నీ ప్రాణ స్నేహితుడు కనుక ఆయన మాటను వింటే తండ్రి అందుకనే యేసుప్రభు అన్నాడు, నేను తండ్రి ఏం చెప్పాడో అది నేను చేశాను, అదే మీకు నేర్పిస్తున్నాను, మీరు కూడా ఆ పని చేయండి అని ఈ లోకానికి వచ్చి ఆయన మాదిరికరంగా జీవించాడు, మాదిరికరంగా ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమ నుండి ఎవ్వరు కూడా విడదీయలేరంట. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా దేవుని ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి విడదీసేవాడు ఎవడు ఉన్నాడా? ఇందును గూర్చి కదా, ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. ఇంకా అంటాడు, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మన పక్షాన ఉన్నాడు.
కాబట్టి దేవుని ప్రేమ నుండి ఇట్లుండగా ఏమందము, దేవుని తన సొంత కుమారుని అనుగ్రహింప వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన దేవుని ప్రేమ నుండి ఎవరు విడదీస్తారండి? కాబట్టి తీర్పు తెచ్చేవాడు యేసు ప్రభు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు మరణించాడు కనుక తీర్పు తెచ్చే అధికారం ఆయన ఒక్కడికే ఉంది, ఇంకెవరికి లేదు. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. చూడండి, అదే ఆ మాట 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు, అంతే. ఆమేన్. క్రీస్తు యేసునందు నువ్వు ఉంటే, యేసు ప్రభు నా కొరకు నీవు మరణించావు, తిరిగి లేచావు అని నమ్మి బాప్తిసం పొంది ఆయన యందు నువ్వు ఉంటే ఏ శిక్ష విధి ఈ లోకంలో లేదు, పరలోకంలో అక్కడ కూడా లేదు. డైరెక్ట్ పరలోకం వెళ్ళిపోతావు. తీర్పులోనికి రాక జీవంలోకి దాటి ఉన్నావు అంటాడు. కాబట్టి అందుకంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే తండ్రి ప్రేమ, తండ్రిని నీ కొరకు తండ్రి నీ కొరకు యేసుక్రీస్తుని అప్పచెప్పాడు, నీ కొరకు ఆయన మరణించాడు. కాబట్టి ఆలస్యం లేదు, నేడే రక్షణ దినము. ఈ రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటావు. కాబట్టి ఆ రక్షణను నిర్లక్ష్యం చేయక నమ్మి క్రీస్తు యేసునందుంటే ఇక దేవుని ప్రేమ నుండి అన్నాడు కదా. చివరి వచనంలో ఏమన్నాడు? 39 అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా ఇది తండ్రి ప్రేమ అండి. ఆ ప్రేమ నుండి ఏది విడదీయలేదంట. దేవుని రాజ్యంలో నీవు సంతోషంగా ఇక్కడున్నప్పుడు ఉంటావు, అక్కడున్నప్పుడు కూడా ఉంటావు. మనకు జరిగేవన్నీ కూడా క్రమంగా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి క్రీస్తు యేసునందు కనుక ఉంటే మనకి ఏ శిక్షా విధి లేదు, ఎడబాపు కూడా లేదు. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకి ఇచ్చి ఆయన నడిపించునుగాక. ఆ తండ్రి ప్రేమను అనుభవిస్తూ నీవు నేను కూడా నేర్చుకొని మనం కూడా ముందు తరాలకు మాదిరికరంగా జీవించుదుముగాక. ఆయన ప్రేమ నుండి ఎవరు కూడా మనలను విడదీయలేరు, ఎవడు కూడా తీర్పు కూడా తీర్చలేడు. కాబట్టి అట్టి ధన్యకరమైన జీవితం ఇక్కడ ఉన్నవారు మనమందరం కూడా జీవిద్దాం. నేను కూడా నా 17వ ఏట నేను యేసు ప్రభువుని అంగీకరించి బాప్తిసం తీసుకున్నాను. ప్రభువుకు నా హృదయాన్ని ఒప్పచెప్పాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన నా చేయి విడవలేదు. నన్ను ఎన్నో అపాయాల నుంచి కాపాడుతూ వస్తున్నాడు, ఎన్నో పరిస్థితుల నుంచి నన్ను రక్షిస్తూ వచ్చాడు. ఈ దినాన్ని ఇక్కడ నిలబడ్డానంటే మరణకరమైన అపాయం నా మీదకి వచ్చినా కూడా నన్ను తప్పించి మీ మధ్యలో సాక్షిగా నిలబెట్టాడు. అంటే తల్లిదండ్రుల కాపుదల కొంతవరకే ఉంటుంది, కానీ ఆయన ద్వారా రక్షించబడితే ఆయన కాపుదల మనకి ఈ లోకంలోనూ ఉంటుంది, పరలోకంలోనూ ఉంటుంది, యుగయుగాలు ఉంటుంది. కాబట్టి అలాంటి ధన్యకరమైన జీవితం నాకు దొరికింది యేసు ప్రభు వలన. కాబట్టి ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే వారు కూడా మరి యేసుక్రీస్తునందు మరి పాప క్షమాపణ బాప్తిసం పొంది ఆ మరణం నుంచి జీవంలోకి దాటి సంతోషంగా జీవించాలని ఈ తండ్రుల దినోత్సవం రోజున ఒక తండ్రిగా, ఒక అన్నగా, మరి ఒక తమ్ముడుగా మరి నేను వేడుకుంటూ ఆ క్రీస్తు యేసునందు మన జీవితాన్ని కొనసాగించి మరి పరమ తండ్రికి కుమారులుగా మనము కొనసాగుదాము. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. ఈ లోకంలో మేము జీవించినంత వరకు మాదిరికరమైన తండ్రి అయా కుమారుని అయ్యాదుగునైనా నేర్పిస్తాడు, శిక్షాదండంలో పెంచుతాడని అయ్యాదుగునైనా నీవు మా కొరకు వచ్చి మరణించి తిరిగి లేచి మాకు మాదిరి నుంచిపోయావు. అలాంటి మాదిరికరమైన జై జీవితాన్ని నువ్వు మరణించి మరణానికి గెలిచి లేచిన ఆ జై జీవితాన్ని మాకు మీరు ఇస్తున్నారు కనుక ఈ దినాన్ని మా ప్రభువా పరమ తండ్రిగా అయ్యా మా శిక్షను తొలగించిన రక్షకుడిగా నీవు మాకున్నందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ అయ్యా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని ఆ జీవితంలో మా ప్రభువా
మేమందరం కొనసాగినట్లుగా మీరు మమ్మల్ని కోరుకుంటూ ఇది మాటలు వినిపించినందుకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో బాప్తిసం తీసుకున్న వారు ఉందాము.